మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి వాళ్ళకి చాలా ఫేవర్ చేసిందని నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను. కానీ 2026-27 బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం వాళ్ళకైతే బోనస్లు అయితే లేవని అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఈ జియో పాలిటిక్స్ ఇన్స్టెబిలిటీ అండ్ వార్ అట్మాస్ఫియర్. స్పెషల్ గా చెప్పాలంటే ట్రంప్ తాత టారిఫ్లు అనేది ఒక మెయిన్ రీజన్. కానీ ఈ బడ్జెట్ లో నాకు ఒక 11 పాయింట్స్ మాత్రం బాగా నచ్చాయి. కానీ టాపిక్ లో పోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, కింద సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, కొట్టేసేయండి. పాయింట్ నెంబర్ 1, కెపెక్స్ 12.2 lakh crore. కెపెక్స్ అంటే ఏందో అనుకోకండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే మన దేశ బడ్జెట్ మొత్తాన్ని 2 types లా డివైడ్ చేస్తారు. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మన దేశం నడపడానికి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ గానీ, ఆర్మీ గానీ, ఆఖరికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తిరుగుతున్న కార్యక్రమాలకి బడ్జెట్ కి అంతా దీంట్లోనే ఇంక్లూడెడ్. సో దేశం నడవడానికి యూజ్ చేసే ఎక్స్పెండిచర్ ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇప్పుడు కెపెక్స్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దేశం ఆర్థికంగా బలపడడానికి యూజ్ చేసే ఎక్స్పెండిచర్ ని కెపెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, రైల్వేస్ గానీ, రోడ్స్ గానీ, సో ఇలాంటి వాటినన్నింటినీ మనం కెపెక్స్ ఎక్స్పెండిచర్ లో కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఒక చిన్న లాజిక్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆబ్వియస్ గా పెరుగుతూనే ఉంటుంది, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం లీనియర్ గా కొంచెమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటేనే దేశం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు 11.2 చేంజ్ ఉందన్నమాట. ఇప్పుడు 12.2 lakh crore ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది సిగ్నిఫికెంట్ స్టెప్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైంది, అప్పుడు ఏంటి పరిస్థితి అని మీకు తెలుసుకోవాలనుకుంటే వెనుజులా పతనం గురించి నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 12.2 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఇన్వెస్ట్ చేయడం అనేది గుడ్ మూవ్. పాయింట్ నెంబర్ 2, 15 ఆర్కియలాజికల్ సైట్స్. సింపుల్ గా చెప్పాలంటే దేశం మొత్తంలో ఒక 15 ఆర్కియలాజికల్ సైట్స్ ని డెవలప్ చేస్తామని చెప్పారు. ఏమంటే 15 లో మన తెలుగు రాష్ట్రాలు లేవు కాబట్టి నేను ప్లేసెస్ చెప్పాలనుకోవట్లేదు. కింద ఇమేజ్ చూపిస్తున్నాం, అక్కడ లిస్ట్ చూడండి. పాయింట్ నెంబర్ 3, 2.77 lakh crores ఫర్ రైల్వే డిపార్ట్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఒక 24 వందే భారత్ రైళ్లు విత్ ప్రొడక్షన్, ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ తో ప్లాన్ చేస్తున్నారు. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ అండ్ రైల్వే స్టేషన్స్ అన్ని మోడర్నైజేషన్ కి యూజ్ చేస్తారనమాట ఈ 2.77 lakh crore. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 7 రైల్వే కారిడార్స్ ని అనౌన్స్ చేశారు. ఈ ప్లేసెస్ అన్ని చెప్తాను ఎందుకంటే దానిలో హైదరాబాద్ ఉంది, ముఖ్యంగా కర్నూలు టచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ముంబై పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, ఫైనల్ గా వారణాసి అండ్ సిల్గురి. పాయింట్ నెంబర్ 4, ఈ 11 పాయింట్స్ నా ఫేవరెట్ పాయింట్ ఇది. ఎందుకంటే బడ్జెట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి టైర్ 1 సిటీస్ గానీ, మెట్రోపాలిటన్ సిటీస్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్ కి మాత్రం వాళ్ళు ప్రిఫర్ చేయరు. 2023 అనుకుంటాను 10,000 crores శాంక్షన్ చేశారనమాట ఈ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ డెవలప్మెంట్ కి. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇండియా వైడ్ మొత్తం 10,000 crores డిస్ట్రిబ్యూట్ చేసరికి ఏ టౌన్ కూడా ప్రాపర్ గా మనీ అనేది వాళ్ళకి సర్క్యులేట్ కాలేదన్నమాట. కానీ ఈసారి ఏం చేశారంటే 5,000 crores అనౌన్స్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకునే టౌన్ ఎలా ఉంటుందంటే 5 lakh పాపులేషన్ మినిమం ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ టూరిజం రిలేటెడ్ టౌన్స్ ని మాత్రం సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. సో టూరిజం రిలేటెడ్ టౌన్స్ ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ ఫండ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాబోతుంది ఈ 5,000 crores తో. ఇంకా మీరు మొక్కే దేవుళ్ళందరూ మొక్కోండి, ఇన్ కేస్ ఈ టౌన్స్ ఆఫ్ లిస్ట్ లో మీ టౌన్ కూడా ఉండాలని. ఆబ్వియస్ గా కర్నూలు ఉండాలని నేను కోరుకుంటున్నాను, మీ టౌన్ కూడా ఉండాలని మీరు కూడా కోరుకోండి. పాయింట్ నెంబర్ 5, నార్త్ ఈస్ట్ కి సుమారు 4,000 ఎలక్ట్రిక్ బస్సెస్ ని శాంక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ పొల్యూట్ అవ్వకూడదు అని చెప్పి స్టెప్ తీసుకుంటారు. అండ్ టూరిజం కూడా డెవలప్ అవ్వాలని ఈ 4,000 ఎలక్ట్రిక్ బస్సెస్ ని శాంక్షన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 6, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ మీకు అందరు తెలిసిందే. ఈ స్కీమ్ కి ఈసారి 18,625 crores అలాట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 7, 250 crores కేవలం కంటెంట్ క్రియేషన్ అండ్ గేమింగ్ రిలేటెడ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి శాంక్షన్ చేశారు. దీని టార్గెట్ ఏంటంటే 2030 కల్లా సుమారు 2 million ప్రొఫెషనల్స్ తయారు చేయడమే ఈ 250 crores యొక్క లక్ష్యం. పాయింట్ నెంబర్ 8, 700 డిస్ట్రిక్ట్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఫీమేల్ స్టూడెంట్స్ కోసం హాస్టల్స్ ని కట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. సో దానికి 700 crores అలాట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 9, భారత్ విస్తార్. ఈ స్కీమ్ సింపుల్ గా చెప్పాలంటే ఫార్మర్స్ కి ఈ ఏఐ టెక్నాలజీని దగ్గర చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం. చూడాలి ఈ విస్తార్ మన దేశంలో ఎలా విస్తరిస్తుందో. పాయింట్ నెంబర్ 9, బడ్జెట్ లో ఎవరికి ప్లేస్ ఉన్నా లేకపోయినా ఫార్మర్స్ కి అయితే ఖచ్చితంగా ప్లేస్ అయితే ఇస్తారు ఇండియా గవర్నమెంట్. సో ఈసారి ఏం చేశారంటే ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నారు, భారత్ విస్తార్ అని. సో భారత్ విస్తార్ మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఏఐ టెక్నాలజీని మన ఫార్మర్స్ అందించడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యం. సో ఈ విస్తార్ అనేది మన దేశంలో ఎలా విస్తరిస్తుందో చూడాలి మరి. పాయింట్ నెంబర్ 10, సెమీ కండక్టర్స్ కి 40,000 crores అలాట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సెమీ కండక్టర్స్ ఫ్యాక్టరీస్ రిలేటెడ్ phase 1 అనేది
అనేది ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ 1 అనేది అసెంబ్లింగ్, టెస్టింగ్, ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్ ఫేజ్ అనమాట. సో ఈ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అయింది. కానీ ఫేజ్ 2 ఈ ఫేజ్ 2 అనేది మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అనమాట. సో డైరెక్ట్ గా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ ఈ ఫేజ్ కి 40,000 crores అలాట్ చేసి. పాయింట్ నెంబర్ 11. సో ఫారిన్ పాలసీస్ కూడా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు కదా. సో ఆ కేటగిరీలో ఏవైతే ఫారిన్ కంట్రీస్ మన ఇండియాని డేటా సెంటర్ లా యూస్ చేసుకొని క్లౌడ్ సర్వీసెస్ ఇస్తున్నాయో ఆ ఫారిన్ కంపెనీస్ కి 2047 వరకు ట్యాక్స్ హాలిడే డిక్లేర్ చేశారు. సో వచ్చే కంపెనీస్ కి, ప్రస్తుతం ఉన్న కంపెనీస్ కి ఈ బెనిఫిట్ అయితే ఉంది. మాక్సిమం నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించినా ఆ పాయింట్స్ మాత్రం నేను చెప్పాను. కానీ నా పాయింట్ ఏంటంటే, బీయింగ్ ఏ ట్యాక్స్ పేయర్ మనందరం ఖచ్చితంగా బడ్జెట్ సెషన్ ని చూడాల్సిందే. ఎందుకంటారా, మనం ట్యాక్స్ పే చేస్తున్న దాన్ని గవర్నమెంట్ కరెక్ట్ గా యూజ్ చేస్తుందా లేదా అనేది చూడడం మన రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే లేదా ఎంపీ అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ ఏం చేస్తున్నాడు అనేది మనం మినిమం చూడాల్సిందే. అతను నిద్రపోతున్నాడా, లేకపోతే తింటున్నాడా, లేకపోతే అటెండ్ అవుతున్నాడా లేదా, మన సమస్యల గురించి మాట్లాడుతున్నాడా లేదా అని చూసే మినిమం రెస్పాన్సిబిలిటీ మనది. సో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ సెషన్స్ కి అటెండ్ అవుతున్నారా లేదా చూడాలి. ట్యాక్స్ కట్టిన ప్రతి ఒక్కరు బడ్జెట్ సెషన్ ప్రతి ఇయర్ అనౌన్స్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా చూడాలి, వినాలి. బడ్జెట్ లో నాకైతే 11 పాయింట్స్ నచ్చాయి. కానీ కొంతమందికి అండ్ చాలా మందికి బడ్జెట్ నచ్చనట్టుంది. ఈవెన్ మన స్టాక్ మార్కెట్ కూడా నచ్చనట్టుంది, సాటిస్ఫాక్షన్ లేనట్టుంది. అందుకే సెన్సెక్స్ సుమారు 2400 పాయింట్స్ అండ్ నిఫ్టీ అయితే 750 పాయింట్స్ పడిపోయింది. బడ్జెట్ అనౌన్స్ చేసిన వెంటనే కొన్ని ప్రోడక్ట్స్ రేట్లు పెరుగుతాయి, కొన్ని ప్రోడక్ట్స్ తగ్గుతాయి. సో ఫస్ట్ ఏ ప్రోడక్ట్స్ అయితే మనకు తక్కువ రేటుకి వస్తాయో చూద్దాం. సోలార్ ప్యానెల్స్, మైక్రోవేవ్ ఓవెన్స్. ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. తర్వాత క్యాన్సర్ రిలేటెడ్ కొన్ని డ్రగ్స్ అయితే చాలా రేట్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. మోర్ ఓవర్ టూరిజం కి కొంచెం హెల్ప్ఫుల్, ఎందుకంటే ఫారిన్ ట్రిప్స్ కి అయ్యే ఖర్చు మాత్రం తగ్గుతుంది. ఆ ప్యాకేజ్ రేట్స్ అయితే తగ్గుతాయి. ఇంకా లెదర్ ఐటమ్స్, కొన్ని టెక్స్టైల్స్, ఇంకా కొంచెం సీ ఫుడ్ మీద, ముఖ్యంగా ఫారిన్ ఎడ్యుకేషన్ ఎవరైనా ప్లాన్ చేస్తే కూడా దాని మీద కూడా కొంచెం ప్రైజులు అయితే తగ్గుతాయి. రేట్లు ఏ దానికి పెరగచ్చు అంటే, మీ అందరికైతే బ్యాడ్ న్యూస్. మందు తాగే వాళ్ళకి ఆల్కహాల్, సిగరెట్ తాగే వాళ్ళకి సిగరెట్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా న్యూక్లియర్ కాంపోనెంట్స్, అదే మన కేటగిరీ కాదు బట్ చెప్పాలి కూడా చెప్తాను, న్యూక్లియర్ కాంపోనెంట్స్ కూడా రేట్లు పెరుగుతున్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ ని ప్రాపర్ గా ఫైల్ చేయని వాళ్ళకి, ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి పెనాల్టీలు మాత్రం చాలా సివియర్ ఉంటాయి. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ వరకు ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ ట్రేడింగ్ ఇలాంటివన్నీ కొంచెం రిస్కీ కదా. ఇంకా రిస్కీ ఏంటంటే వాటికి సంబంధించిన ట్యాక్స్లు కూడా ఈసారి పెరిగేటట్లుంది. ఈ బడ్జెట్ మొత్తంలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పాయింట్ ఏంటంటే, అంటే నాకు, మీ అందరికేమో నాకు తెలియదు కానీ, బంగ్లాదేశ్ కి మన భారతదేశం తరఫున ఇస్తున్న ఎయిడ్ లో 50% కట్ చేశారు. సారీ గైస్, ఇంకా బ్యాలెన్స్ 50% కూడా ఈసారి ఏదైనా గెలిస్తే అది కూడా కట్ చేస్తే నేనైతే హ్యాపీ. బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసే ఈ టైమింగ్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. 1999 వరకు మన బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు సుమారు ఈవినింగ్ 5 o'clock, అరౌండ్ 5 o'clock స్టార్ట్ చేసేవారు అనమాట బడ్జెట్ సెషన్. అంటే లండన్ లో అది 11:30, 11 o'clock అనమాట. సో వాళ్ళ మార్నింగ్ వాళ్ళు చూస్తుండగా మనం బడ్జెట్ అనౌన్స్ చేసినట్లు. సో ఇది మరోవర్ ఒక కలోనియల్ ప్రాక్టీస్ లాగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం బడ్జెట్స్ అలా కాదు. ఇండియా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మార్నింగ్ మన మార్నింగ్ 11 AM కి స్టార్ట్ చేస్తున్నారు. అంతేగాని బ్రిటిష్ వాళ్ళ మార్నింగ్ కాదు, ఇండియన్ మార్నింగ్. ఇది మీకు పెద్ద పాయింట్ అనిపించకపోవచ్చు, కానీ నాకు ఎందుకో ఒక సర్టెన్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకా బ్రిటిష్ అండర్ లో లేము, మన డెసిషన్స్ మనమే తీసుకుంటామని 100% అనిపించింది. ఇది బడ్జెట్ రిలేటెడే. ఏంటంటే మనం IMF దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పు అయితే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అప్పు మినిమం తీసుకొని మన గ్రోత్ కి యూజ్ చేసుకోవడం కోసం అప్పు తీసుకుంటాం అనమాట. అయితే సిగ్నిఫికెంట్ గ్రోత్ ఏంటంటే, తీసుకుంటున్న అప్పు పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వచ్చింది. ఓన్లీ కోవిడ్ టైంలో మాత్రమే మనం సుమారు 9.4% తీసుకున్నాం. కానీ ఇప్పుడు అంత పర్సెంట్ లేదు. ఇది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా తగ్గుతుందని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ సంతోషమైన వార్త ఏంటంటే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నాడు, మేము అన్ని దేశాలకు వెళ్ళి అడుక్కొని డబ్బులు తీసుకురాలేకపోతున్నాం, చాలా ఎంబారెసింగ్ ఉంది. నేను ఆసిమ్ మునీర్ ఇద్దరం కలిసి చాలా దేశాలను అడుక్కుంటున్నాను. అడుక్కునేది ఒక దేశాన్ని, US నే. కానీ మన ఇండియాకి అలాంటి గతి లేకోకుండా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ తో, ప్రాపర్ బడ్జెటింగ్ తో ముందుకెళ్తున్నాము. బడ్జెట్ అన్ని రకాల వారికి అందరికీ నచ్చకపోవచ్చు, అందరు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఈవెన్ సెన్సెక్స్ పడిపోయినా, నిఫ్టీ పడిపోయినా, మనం మాత్రం ఈ వార్ అట్మాస్ఫియర్ లో మనం దేశానికి మనం తోడుగా ఉండాలి. సో అలా ఉంది, ఇలా ఉంది అని పేర్లు పెట్టడం మానేసి, మన దేశం మన బాధ్యత. ఫైనలీ VOV ఫ్యామిలీలో 5,000 సబ్స్క్రైబర్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ ఫస్ట్ లాంగ్ వీడియో ఈ 5,000 సబ్స్క్రైబర్స్ కి డెడికేట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ VOV లో షార్ట్ రీల్స్ తో మీకు దగ్గరయ్యాను. అయితే కొన్ని కంటెంట్స్ మాత్రం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి లాంగ్ వీడియోస్ తో ఫేజ్ 2 స్టార్ట్ చేసాం. ఇంకా ఫేజ్
ఫేజ్ 3 కూడా ఉంది. అది మీకు సస్పెన్స్. ఖచ్చితంగా ఫేజ్ 3 కూడా మీకు నచ్చుతుంది. మా టార్గెట్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ ఇవ్వడమే. సో ఇదర్ రీల్స్ గానీ లాంగ్ వీడియోస్ గానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది వివోబీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వివోబీ అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు చేస్తారని నేను ఆశిస్తున్నాను.